దేశమంతా పెట్రోల్ చల్లుంది. ఏ క్షణంలోనైనా అంటుకోవచ్చు అంటూ అప్పుడెప్పుడో రాహుల్ గాంధీతో పాటుగా మరికొంతమంది ఐఎన్‌డీఏఏ నేతలు చెప్పారు. అంటే అప్పటికే రెచ్చగొట్టి ఉన్నారు. అది కాస్త చిచ్చు రేగుతది అని. కాకపోతే వాళ్ళ యొక్క ప్రయత్నాలు విఫలమై ఎలక్షన్స్ సందర్భంగా అవన్నీ పక్కకెళ్ళిపోయినాయి. మళ్ళీ మోడీ గెలవడంతో ఈ తగలబెట్టే కార్యక్రమం కొంత గ్యాప్ వచ్చింది. తర్వాతన ఎప్పుడైతే మూడోసారి కూడా ఓడిపోయాడో రాహుల్ గాంధీ, మళ్ళీ గెలుద్దాం అనుకుంటే అక్కడ ఐఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలే వ్యతిరేకిస్తూ ఎదురిస్తున్నారో, దాంతో సోరోస్ గ్రూప్ ఆధ్వర్యంలో ఇప్పుడు కొత్త వ్యవహారం ఓ నేపాల్‌లో లాగా, ఒక బంగ్లాదేశ్‌లో లాగా, ఒక పాకిస్తాన్‌లో లాగా, శ్రీలంకలో లాగా దేశంలో ఒక అలజడి సృష్టించడం. జెన్‌జీ యువతరం ఎవరైతే పూర్తి ఆలోచనలు లేకుండా ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫారాల్ని బేస్ చేసుకొని బ్రతికేస్తూ ఉన్నారో, వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మన చేతిలో ఉన్న సోషల్ మీడియా ద్వారా, మన చేతిలో ఉన్న మీడియా ద్వారా, మన చేతిలో ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా డైవర్ట్ చేసి వాళ్ళని రెచ్చగొట్టడం సులభం అన్నది ఆయా దేశాల్లో అయ్యింది కాబట్టి అదే అమలు చేస్తానన్నాడు. అందులో భాగంగానే మణిపూర్‌లో ప్రయత్నించారు. అట్లాగే మరికొన్ని ఏదో అప్పట్లో రైతులతో చేశారు, ఖలిస్తానీ ఉద్యమాలు చేశారు. ఇవన్నీ అయినాయి. అవన్నిటి మోడీ వాళ్ళు గొడవ పెట్టుకోకుండా వాళ్ళు తంతన్నా చూస్తూ ఊరుకున్నారు. దాంతో వాళ్ళకి ఇంకేం చేయాలో అర్థం కాక పక్కకెళ్ళారు. న్యాయస్థానాల ఆదేశాలతో పక్కకెళ్ళిపోయారు. ఇప్పుడు మొన్ననే మళ్ళీ జన్‌జీ ఉద్యమం అని చెప్పుకొచ్చాడు. ఇవాళ ఆ రెచ్చగొట్టుడు ఎట్లుంటుందో చూపించారు. లడఖ్‌లో చేసుకొచ్చారు తాజాగా. లడఖ్‌లో వాస్తవంగా కాశ్మీర్‌లో లడఖ్ అనేది ఒక భాగం. అయితే తర్వాత మొన్న ఈ మధ్యన జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 తీసేసేటటువంటి సందర్భంలో లడఖ్ అనేటటువంటి ప్రాంతాన్ని ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతం కింద ప్రకటించారు. ఇప్పుడు అక్కడున్న యువతరాన్ని రెచ్చగొడుతుంది ఏంటి? ఎవరికి ఏది లోపం ఉంటుందో దాని మీదనే రెచ్చగొట్టచ్చు అనమాట. మనకు స్వతంత్ర ప్రతిపత్తి కావాలి, స్వతంత్ర ప్రతిపత్తి లేకపోవడం ఏంటి అంటే మిగతా రాష్ట్రాలు లైక్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇట్లాగా ఉండాలి, అంతేగాని లెఫ్టినెంట్ గవర్నర్ ఆధ్వర్యంలో పరిపాలన ఏంటి, ఇట్లాంటిది ఉండటానికి వీల్లేదంటూ ఉద్యమం ప్రారంభించారు. రెచ్చగొట్టారు అక్కడ ఉన్న యువతరాన్ని. దీనివల్లనే మీకు ఉద్యోగాలు రావట్లేదు, దీనివల్లకే మీకు ఉపాధి అవకాశాలు రావు లాంటిది రెచ్చగొట్టారు. అక్కడ చదువుకుంటున్న విద్యార్థుల్ని రెచ్చగొట్టారు. ఫలితంగా వాళ్ళందరూ వాళ్ళ భారతీయ జనతా పార్టీ కార్యాలయం మీద దాడి, అట్లాగే అక్కడ ఉన్నటువంటి సిఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి వాహనాల ధ్వంసం, అట్లాగే అక్కడ ఉన్నటువంటి లేహ్కి సంబంధించినటువంటి కౌన్సిల్ కార్యాలయం ధ్వంసం. ఈ టైంలో సైన్యం జోక్యం చేసుకుని, సిఆర్పిఎఫ్ జోక్యం చేసుకుని కాల్పులు జరిపి వాళ్ళని ఏదైనా చేస్తే అప్పుడు వాళ్ళందరూ రెచ్చిపోయి దాన్ని ప్రత్యేక దేశం కావాలంటారు. లైక్ నేపాల్లో ప్రత్యేక మాపాలన కావాలన్నట్టు అట్లాంటి ప్రయత్నమే చేశారు. కాకపోతే మోడీ సర్కార్ సంయమనం వహించమంది. మొన్న ఎర్రకోట మీద జెండాలు ఎగరేసినప్పుడు కూడా ఎట్లయితే సంయమనం వహించి సైన్యానికి కాల్పులు ఆర్డర్ ఇవ్వకుండా, లేకపోతే సిఆర్పిఎఫ్ కాల్పులు ఆర్డర్ ఇవ్వకుండా ఎట్లా ఆపారో అట్లాగే ఇక్కడ లడాఖ్లో ఆపడం ద్వారా వాళ్ళ యొక్క జంజీ యొక్క జంజీని అడ్డం పెట్టి దేశంలో అల్లకల్లోను సృష్టించాలన్న ప్రయత్నానికి బ్రేక్ వేశారు.